ఇది ఒక జోక్ కాదు ఫ్రెండ్స్, అంతకంటే సెటైర్ కూడా కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక వార్నింగ్ సిగ్నల్ ఇది. అంటే భారత్లా ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఈ ఫ్రస్ట్రేషన్ ని డిజిటల్ డిగ్నిటీగా కన్వర్ట్ చేసిన కథనం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు అన్న మాట, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో దేశంలో, అది కూడా ఫేక్ డిగ్రీలతో ఉద్యోగం సంపాదించే నిరుద్యోగ యువత ఉన్నది, వాళ్ళు దేశానికి బొద్దింకలు, కాక్రోచ్లు అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడింది కరెక్టా రాంగా అని చెప్పి మాట్లాడితే వన్ క్లిప్, వన్ మెమే, ఒక్క హ్యాష్ ట్యాగ్ ఎమోషనల్ యూత్ ని మొత్తం కనెక్ట్ చేసి పడేసింది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూత్ ని ఒక నరేటివ్ ఆఫ్ హ్యూమిలియేషన్ మీద పోరాటం మొదలైంది, ప్రొటెస్ట్ మొదలైంది. నేనైతే జస్టిస్ సూర్యకాంత్ గారికి సమర్థిస్తాను. ఈ కాక్రోచ్ జనతా పార్టీలా ఇలా భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్లు అయిపోయారు. భారతీయ జనతా పార్టీకి 8 మిలియన్లు ఉన్నారు, మాకు 15 మిలియన్లు వచ్చిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఇదే ట్రెండ్ మనకు ట్విట్టర్ లో కనిపించిందా లే కనబడలేదు, ఇదే ట్రెండ్ మనకు ఫేస్బుక్ లో కనిపించిందా లే కనబడలేదు, ఇదే ట్రెండ్ మనకు యూట్యూబ్ లో కనిపించిందా లే కనబడలేదు. ఇది ఎడ కనబడ్డది? ఇన్స్టాగ్రామ్ లలో కనబడ్డది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా గ్రో అవుతుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పు, నేను ఏమంటున్నా 15 మిలియన్ ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిండ్రు అని అంటే మళ్ళీ ట్విట్టర్ లో కూడా సగమన రావాలిగా, ఎందుకు రాలే అని అనేది ఒకసారి ఆలోచించరు. ఇది కేవలం ఒక మెలో డ్రామా నడుస్తున్నది. గౌతమ్ మోడల్ స్కూల్ సన్ సిటీ బ్రాంచ్ అడ్మిషన్స్ are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను గిరీష్ జారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకూట. సిజేపీ కంటిన్యూయేషన్ ఆఫ్ బీజేపీ ఆర్ ఎ ఛాలెంజ్ టు బీజేపీ. పెద్ద ట్రెండింగ్ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ రెవల్యూషన్ ఏంది? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ డిజిటల్ ఫాల్ట్ లైనా లేకపోతే డిజిటల్ మెరిట్ లైనా? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ నేషనల్ స్టెబిలిటీ. చాలా మంది మాట్లాడింది, బట్ మన పర్స్పెక్టివ్ కూడా చాలా మంది కోరింది. ఇప్పుడైతే మన విమర్శ ఆర్ సటైర్ అని అంటాం వీరు, అది సోషల్ ఫైర్ గా మారకూడదు, చర్చ రచ్చ అవుతుందని అంట. భారత్ లా మనము ప్రొటెస్టు ఏం తక్కువ చూడలే, అజిటేషన్లు తక్కువ చూడలే, రెవల్యూషన్లు తక్కువ చూడలే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్టూడెంట్ మూవ్మెంట్ కూడా తక్కువ చూడలే, యాంటీ కరప్షన్ మూవ్మెంట్లు కూడా ఏం తక్కువ చూడలే. కాకపోతే ఈ ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతున్నదో ఆర్ ఈ పంచాయతీ ఏదైతే జరుగుతున్నదో చూడు, భారత్ గలీల్లో జరుగుతలే, భారత్ పార్లమెంట్ లో జరుగుతలే, న్యూస్ పేపర్లలో జరుగుతలే, మెమ్మిస్లలో జరుగుతుంది, రీల్స్లలో జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్లలో జరుగుతున్నాయి. ఒక డిజిటల్ ట్రెండ్ అయిపోయింది ఇది కంప్లీట్ గా. అని ట్రెండ్ నే, ఆ డిజిటల్ మూవ్మెంట్ నే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి మాట్లాడుతుంది. కంప్లీట్ సోషల్ మీడియాలా బొద్దింకై బద్నాం చేసి పడేస్తుంది. అసలు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడే కంటే ముందు మీకు అందరికీ తెలిసిపోయి ఉంటది. ఇప్పుడు జరసేపు ఒక పాజ్ తీసుకున్నా. ఇది ఒక జోక్ కాదు ఫ్రెండ్స్, అంతకంటే సెటైర్ కూడా కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక వార్నింగ్ సిగ్నల్ ఇది. అంటే భారత్లా ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఈ ఫ్రస్ట్రేషన్ ని డిజిటల్ డిగ్నిటీగా కన్వర్ట్ చేసిన కథనం. నేను కీడేంచే మేలేలుస్తా, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ నేను పెసిమిస్టిక్ లెక్కనే ఆలోచిస్తా, నేను అట్లనే ఉంటా, నెగిటివిటీ ఫస్ట్ తీసుకుంటా. ఎందుకు చెప్పాలా? నువ్వు నెగిటివిటీకి ప్రిపేర్ అయినావు అనుకో, పాజిటివ్ అయితే ఇంకా మంచిదే కదా. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే డిజిటల్ డిగ్నిటీగా మొదలైంది చూడు, సిస్టమ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాడు మొదలెట్టాల. వెన్ ఏ కాల్ సిస్టమ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాడు మొదలెట్టాలంటే అసలు పంచాయతీ ఏమైంది అని చెప్పి మాట్లాడితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు అన్న మాట, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో దేశంలో, అది కూడా ఫేక్ డిగ్రీలతో ఉద్యోగం సంపాదించే నిరుద్యోగ యువత ఉన్నది, వాళ్ళు దేశానికి బొద్దింకలు, కాక్రోచ్లు అని చెప్పి మాట్లాడింది. అండ్ ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది ఫ్రాడ్యులెంట్ డిగ్రీ హోల్డర్స్. ఇప్పుడు రెండు మాట్లాడాలనంటే ఒక వర్జన్ ప్రజలు ఏమని మాట్లాడతారంటే, సూర్యకాంత్ గారు మాట్లాడింది కరెక్టేనా? మళ్ళా అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆ వ్యక్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన వ్యక్తి, ఆ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ ని కాపాడాలా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు యువతను ఉద్దేశించి మాట్లాడతా అంటే ఎట్లా? ఈ జెన్ జీ ఏడు దాకా తీసుకోపోగలుగుతుంది అని అనేది మనం అందరం చూసినాం. శ్రీలంకనే తీసుకోండి, ఆ కాడికి వస్తే మనము మన ఏది నేపాలే తీసుకోండి, ఆడికొస్తే బంగ్లాదేశే తీసుకోండి. మళ్ళీ జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడింది కరెక్టా రాంగా అని చెప్పి మాట్లాడితే వన్ క్లిప్, వన్ మెమే, ఒక్క హ్యాష్ ట్యాగ్ ఎమోషనల్ యూత్ ని మొత్తం కనెక్ట్ చేసి పడేసింది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ యూత్ ని ఒక నరేటివ్ ఆఫ్ హ్యూమిలియేషన్ మీద పోరాటం మొదలైంది, ప్రొటెస్ట్ మొదలైంది. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవాలా. వెన్ ఐ సే ఇన్స్టిట్యూషన్స్ అర్థం చేసుకోవాలని అంటే, మళ్ళీ జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడింది కరెక్టా రాంగా అని చెప్పి మాట్లాడితే నేనైతే జస్టిస్ సూర్యకాంత్ గారికి సమర్థిస్తాను. ఎందుకు అని అంటే, ఆయన అన్నడేంది తప్పు? ఫేక్ డిగ్రీ పెట్టుకొని లంగలుచ్చ దందలు చేసుకొని వచ్చిన యూత్ భారత్ యొక్క ప్రతిభల పాల్గొనడం అని అంటే ఆడు కాకరోచ్ అవుతాడు కదా. ఆడు వచ్చిండే ఫ్రాడ్యులెంట్ మెజర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు? ఆడు బుద్ధే లంగా, ఆడు దొంగ ఎట్లయితాడు అన్నది క్వశ్చన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే మాట్లాడేటప్పుడు నాకు నా
ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, నా చదువు గుర్తొస్తుంది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత మేము 2,000 రూపాయలకు పనిచేసాం. నా తోటి స్నేహితులు వాళ్ళందరూ ఒక్కొక్కడు కనీసం 18 నుంచి 25,000 జీతగాళ్ళు ఉండే. మేము పొద్దుగాల 5:30కు బస్ ఎక్కి పోయేటోళ్ళం, ఉద్యోగం చేసుకోలేం. ఎక్కడ ఒక ఫౌండరీ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళం, బ్లాస్ట్ ఫర్నాన్స్లలో పనిచేసేవాళ్ళం. అంచెలంచెలుగా ఎదిగినాం. దాని తర్వాత ఇప్పుడు మేమున్న పొజిషన్, మన స్నేహితులు ఉన్న పొజిషన్ తీసుకొని చూస్తే వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఎస్ ఎ పర్ఫార్మర్. వీ హ్యావ్ సస్టైన్డ్ అవర్ పర్ఫార్మెన్స్ and we have done it without a supervision mode because we believed in ourselves, we believed in our conviction. నమ్మినం, మా యొక్క కాంపిటెన్సీని నమ్మినం, కాంపిటెన్సీని ఎన్హాన్స్ చేసినాం. ఈ యొక్క ప్రతిభను స్కిల్ రూపంలో మార్చుకుంటూ వచ్చి ఎప్పుడైతే చేసినామో మేము కాక్రోచులు కాలే, కాంపిటెంట్ మంత్రాలైన. ఇలా ఏడికి పోయినా దేవుడు దేవాల టచ్ వుడ్ ఒక ఇంటర్వ్యూ అవసరం ఉండకపోవచ్చు మాకు. వి నో యూ గిరీష్, వి నో యువర్ మెరిట్ అండ్ వి నో యువర్ అచీవ్మెంట్స్ యాజ్ వెల్ అని చెప్పి గర్వంగా మాట్లాడతారు. సో 2,000 రూపాయల నుంచి మొదలైన మా జిందగీ ఒక సంస్థను హెడ్ చేసేదాకా పోయినాము అని అంటే, ఒక డిపార్ట్మెంట్ కంప్లీట్ గా యావత్ భారతవాణిలో హెడ్ చేయగలిగినాము అని అంటే కష్టపడి ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అని అంటే, నీకు ఒకటి సూర్యకాంత్ గారికి మాట్లాడిన మాటలలో నీకు ఇబ్బంది అనిపించింది, అది నీ డిజిటల్ డిగ్నిటీకి ఎఫెక్ట్ అనిపించింది. అందరు వచ్చి మేబీ కాక్రోచ్ మేబీ కాక్రోచ్ మేబీ కాక్రోచ్ అని కాక్రోచ్ జనతా పార్టీలు వచ్చాయి. సరే, ఈ కాక్రోచ్ జనతా పార్టీలా ఇలా భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువ ఫాలోవర్లు అయిపోయారు. భారతీయ జనతా పార్టీకి 8 మిలియన్లు ఉన్నారు, మాకు 15 మిలియన్లు వచ్చిండ్రు అని చెప్పి మాట్లాడితే, ఇదే ట్రెండ్ మనకు ట్విట్టర్లో కనిపించిందా లే కనబడలే, ఇదే ట్రెండ్ మనకు ఫేస్బుక్లో కనిపించిందా లే కనబడలే, ఇదే ట్రెండ్ మనకు యూట్యూబ్లో కనిపించిందా లే కనబడలే. ఇది ఎడ కనబడ్డది? ఇన్స్టాగ్రామ్లలో కనబడ్డది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా కరెక్ట్గా చెప్తాను. చాట్ బాట్లను యూజ్ చేసి మీరు కొట్టుర్రి, హౌ టు ఇంక్రీజ్ మై సబ్స్క్రైబర్, హౌ టు ఇంక్రీజ్ మై ఫాలోవర్. ఆ చాట్ బోర్డ్లో పెట్టి పేరు కొడితే అది ఆటోమేటిక్గా పెంచేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, అమ్మ నాకు ఇన్స్టాగ్రామ్ ఇన్ని తీసేసిండు. ట్విట్టర్లో నువ్వు చేయలేవు, ఫేస్బుక్లో నువ్వు చేయలేవు. నేను ఏమంటున్నా, 15 మిలియన్ ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్లో వచ్చిండ్రు అని అంటే మళ్ళీ ట్విట్టర్లో కూడా సగమన రావాలిగా, ఎందుకు రాలే అని అనేది ఒకసారి ఆలోచించరు. ఇది కేవలం ఒక మెలో డ్రామా నడుస్తున్నది. ఇప్పుడు మహువా మిత్ర, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, ఇంకా ఎవరెవరో XYZ వీళ్ళందరూ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారు. సరే, దీని పునాదులు ఏడికైనా వచ్చినాయిరా అని చెప్పి చూస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ అభిజిత్ దిప్కే, ఈడేడుంటాడు మళ్ళా మనోడు అభిజిత్ అనేటోడు అమెరికాలో ఉంటాడు. అమెరికాలో కూర్చొని నువ్వు భారతదేశంలో యొక్క చేంజ్ గురించి ఆలోచిస్తున్నావు అనంటే, నీకు ఈ 15 మిలియన్ ఫాలోవర్లు వచ్చిన తర్వాత చేంజ్ గురించి ఆలోచిస్తున్నావా, నీ అకౌంట్లో చేంజ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుందా కాదా? రేపు QR కోడ్ పెట్టి ఒక్కొక్కడు ₹1 వేసినా మనం దేశంలో పరివర్తన తీసుకురావచ్చు అని మాట్లాడంగానే మనం అందరం ఎడ్డలో ₹1 కొట్టినాం అనుకో, ₹1 కదరా పోయింది ఏముందని, ఆడికి ఒక్క రోజులో 15 మిలియన్లు వస్తుంది. నీకు నాకేమొస్తాయి అని అంటే ఇంకొక మోసం మిగులుతుంది. ఎందుకంటే నేనేమంటున్నా, డిజిటల్ డిగ్నిటీ ఆర్ ద డిగ్నిటీ ఆఫ్ ది యూత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ బంగ్లాదేశ్ లెక్క మన యువత ఉన్నదా ఎప్పుడన్నా? శ్రీలంక లెక్క మన యువత ఎప్పుడన్నా ఉన్నదా? పాకిస్తాన్ లెక్క మన యువత ఎప్పుడన్నా ఉన్నదా? మన యువత ఎప్పుడు కూడా భారతావని చుట్టూ తిరిగింది. భారత్ సే బడకర్ కుచ్ భీ నహీ అని చెప్పి మాట్లాడింది. ఇది అసాంఘిక శక్తులకు ఒక అస్త్రం అవుతుంది ఫ్రెండ్స్. యువకుల యొక్క కోపం, ఈ డిజిటల్ యాంప్లిఫికేషన్, ఇది నేషనల్ రిస్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నువ్వు విమర్శ చేయడం అనేది యాంటీ నేషనల్ కాదు, నేను ఒప్పుకుంటా. నువ్వు సటైర్ విమర్శల కొంచెం స్పైస్ పెట్టి సటైర్ కొట్టుడు కూడా యాంటీ నేషనల్ కాదు. నువ్వు గవర్నమెంట్ ని విమర్శించడం కూడా యాంటీ నేషనల్ కాదు. ఎప్పుడైతే బట్ ఈ డిజిటల్ అవుట్రేజ్ అనేది నీ ఐడెంటిటీ పాలిటిక్స్ అయిపోతుందో, నీ మెమ్మేలు సైకలాజికల్ వార్ఫేర్ ని డిసైడ్ చేస్తాయో, నీ ఫ్రస్ట్రేషను మెమ్మేస్ యొక్క మ్యానిపులేషన్, మాస్ మ్యానిపులేషన్ అవుతుందో, నీ హాస్టైల్ ఈకో సిస్టమ్స్ లాగిన్ ఏవైతే ఉంటాయి చూడు, అది బెటర్ స్పేస్ కోసం బిగిన్ అవుతాయి చూడు. ఈ ఆన్లైన్ డిస్కషన్స్ కన్సర్న్స్ రేజ్ చేస్తాయి. ఎప్పుడు తెలుసా? ఫారిన్ స్పీషియస్ ట్రాక్షన్ దొరుకుతుంది కూడా, వాళ్ళకు ఒక కొత్త అస్త్రం దొరుకుతుంది. ఈ బాట్ యాంప్లిఫికేషన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఆర్ ది సబ్స్క్రైబర్స్, ఈ ఎంగేజ్మెంట్ ప్యాటర్న్, సడన్ రైజ్, ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారంట. మిలియన్ ఫాలోవర్లో 18 మిలియన్ల ఫాలోవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయితే ఏ దేశంలోకైనా వచ్చిందా? భారతావని ఎలా, లేకపోతే పాకిస్తాన్కైనా, బంగ్లాదేశ్కైనా, శ్రీలంకకైనా, మన శత్రు దేశంలోకైనా, మిత్రు దేశంలోకైనా అన్నది కూడా కౌంట్ అవుతుంది కదా. సో నేనేం అడుగుతున్నానంటే, అన్వెరిఫైడ్ డిజిటల్ యాంప్లిఫికేషన్ అనేది నేషనల్ సెక్యూరిటీ యొక్క డిస్కషన్లా మనకు ఇబ్బందికరమా కాదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇలా భారత్ చాలా ఎక్స్ట్రీమ్ గా చూడాలి దీన్ని. ఎందుకనంటే మోడర్న్ వార్లు అనేది బార్డర్ దగ్గర కొట్లాడరు ఫ్రెండ్స్, అది మన డిజిటల్ డిగ్నిటీ మీద కొట్లాడతారు, డిజిటల్ ఫ్రంట్ లో కొట్లాడతారు. అండ్ లెట్ us కమ్ టు దిస్ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో కాడుకొద్దాం. మళ్ళీ ఇది సటైర్ అనాలా లేకపోతే డిస్ట్రస్ట్ అనాలా నాకు అర్థమైతలేదు. కొంతమంది నవ్వుకున్నారు ఈ మేనిఫెస్టో
మేనిఫెస్టో చూసి. కాకపోతే నేను నవ్వలే, నేను బాధపడ్డా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏందనంటే, ఈ మేనిఫెస్టోలా ఇప్పుడు ఆ పెద్ద పెద్ద సెంటెన్స్ నేను చదవదలుచుకోలే, ఎందుకంటే ఆల్రెడీ మీరు చదువుకుంటారు. జుడిషియరీ యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసి, ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ ఉంటుందో దాని నైతికతను క్వశ్చన్ చేస్తున్నది ఈ మేనిఫెస్టో. మీడియా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నది ఈ మేనిఫెస్టో. పొలిటిక్స్ యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నది మేనిఫెస్టో. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇన్స్టిట్యూషనల్ లెజిటిమసీని క్వశ్చన్ చేస్తున్నది. అరే రాజకీయాల వరకు నువ్వు ఆపితే అదోకే, బట్ జుడిషియరీని, ఎలక్ట్రల్ ప్రాసెస్ ని, మీడియా ఒక అందుకు నేను ఒప్పుకుంటాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, యువతకు అడుగుతున్నా, ఎలక్షన్లు మీనింగ్లెస్ అంటున్నావు, మీడియా కాంప్రమైజ్ అయింది అంటున్నావు, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అవినీతి పరం అయిపోయినాయి, కరప్ట్ అయిపోయినాయి అని అంటున్నావు, గవర్నెన్స్ ఇస్ హోప్లెస్ అని అంటున్నావు. అప్పుడు ఏమైతుంది ఫ్రెండ్స్, భారతదేశంలో డెమోక్రసీ అనేది లోపలికేమి ఫ్రాక్చర్ అవ్వడు మొదలవుతుంది. హిస్టరీ దీనికి సాక్ష్యం. ఎప్పుడైతే నీ మనోభావాలు దెబ్బతిన్నాయో, నీ మీద బయటి దేశంకి వచ్చి వాడు సామ్రాజ్యం ఏలిందా లేదా, హిస్టరీ మనకి ఇది చెప్పిందా లేదా. ఒకటి గుర్తుపెట్టుకో ఫ్రెండ్, వార్ బుల్లెట్ తో స్టార్ట్ అవుతుంది, బట్ సివిల్ అన్రెస్ట్ అంటాం చూడు, ఇది కేవలం ఒక చిన్న ప్రొటెస్ట్ తో మొదలవుతుంది. దాని తర్వాత అపనమ్మకం అనే అస్త్రంతో అణుబాంబు అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్. ఇవాళ భారతదేశానికి శత్రువులు బయట లేరు, ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే లోపల ఉన్నారు. భారత్ మల్టీ రిలీజియస్ కంట్రీ, మల్టీ లింగ్వల్ కంట్రీ, క్యాస్ట్ సెన్సిటివ్ దేశం, పొలిటికలీ పోలరైజ్డ్ దేశం, జాగ్రఫికలీ స్ట్రాటజిక్ పొజిషన్. ఒక ఆర్గనైజ్డ్ డిజిటల్ అన్రెస్ట్ భారతంలో మొదలైతే ఈ ఎక్స్ప్లాయిటేషన్ భారత్ ని ఫ్రాక్చర్ చేస్తుందా చేయదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ఇలా క్యాస్ట్ సెన్సెస్ మీద ఒకడు డిబోట్ చేస్తాడు, ఒకడు డీలిమిటేషన్ వద్దని చెప్తాడు, ఒకడు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రస్ట్రేషన్స్ మొత్తం మాట్లాడతాడు. బట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకున్నాడు, నాకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎందుకు లేదు, నీకెందుకు లేదు, వాడికి ఎందుకు ఉన్నది అని మాట్లాడితే వాడు షార్ట్ కట్ల కోసం వెతికిండు, నువ్వు కన్సిస్టెన్సీ స్కిల్ ని వెతికినావు. ఇవన్నీ కలిపి ఒక మెమ్మే వార్ఫేర్ సోషల్ మీడియాలో మొదలైంది అనుకో, ఏఐ జనరేటెడ్ ప్రాపగండా మొదలైపోయింది అనుకో, ఎవడో ఏడికెనో కోన్కిస్కా గొట్టం డిజిటల్ నెట్వర్క్లు మొదలైపోయినాయి అని అనుకో, మొదలైపోయి ఇట్లాంటి కలర్ఫుల్ కాక్రోచ్ రెవల్యూషన్లు మొదలైనాయి అనుకో, దీనికి ధీటుగా లాల్ హిట్ పార్టీ అని కూడా ఒకటి మొదలైంది. స్టెప్ బై స్టెప్, నరేటివ్ బై నరేటివ్, ఎమోషన్ బై ఎమోషన్ భారత్ ని ఫ్రాక్చర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్, జుడిషియరీని కూడా నేను ఇలా అడుగుతున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం జర ఈ దేశంలో చూడాలి ఏం జరుగుతుంది అన్నది ఒకటి మనం చూడాలి. భారత్ పర్స్పెక్టివ్ అగర్ మనం తీసుకొని చూస్తే, నువ్వు గవర్నమెంట్ అని క్రిటిసైజ్ చేయి, బట్ భారత్ ని విడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకు. నేను యువతను అడుగుతున్నా. పొలిటికల్ పార్టీస్ ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాట, పార్టీయా ఆయింగి పార్టీయా జాయింగి, పర్ యే దేశ్ రహనా చాహియే. పొలిటికల్ పార్టీలు వస్తాయి పోతాయి, ప్రైమ్ మినిస్టర్లు వస్తారు పోతారు, చీఫ్ మినిస్టర్లు వస్తారు పోతారు, జడ్జులు కూడా రిటైర్ అవుతారు. ఐడియాలజీ ఇవాళ ఉంటది, ఇంకో ఐడియాలజీ రేపు పడిపోతుంది. బట్ అఖండగా నిలబడేది మన భారత్. నువ్వు గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయి, ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్ చేయి, రిఫార్మ్లను డిమాండ్ చేయి, కరప్షన్ ఎక్స్పోజ్ చేయి, కాకపోతే భారత్ ని సోషల్ ఫ్రాక్చర్ చేయకు, ఒక అవుట్రేజ్ ని ఇంజనీరింగ్ చేయకు, ఇన్స్టిట్యూషనల్ కొలాప్స్ కోరుకోకు, సివిల్ వార్ యొక్క పోలరైజేషన్ తీసుకోకు. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్, ఎప్పుడైతే సొసైటీ బ్రేక్ అవుతుంది చూడు, ఎవడు గెలవడు సొసైటీ బ్రేక్ అయితే, అందరం ఓడిపోతాం. అప్పుడు లెఫ్ట్ ఉండడు, రైట్ ఉండడు, యూత్ ఉండడు, ముసలోడు ఉండడు, అధికారం ఉండదు, అపోజిషన్ ఉండదు. కేవలం భారత్ యొక్క శత్రువులు మాత్రమే ఉంటారు ఫ్రెండ్. ఇది యాది పెట్టుకోండి. ఇండియా రిఫార్మ్ కావాలి, ఫ్రాక్చర్ కావద్దు, రప్చర్ కావద్దు. ఫ్రస్ట్రేషన్స్ ఉండొచ్చు, నేను కాదని అంటలేదు, బట్ ఆ ఫ్రస్ట్రేషన్స్ ఒక అవుట్రేజ్ రూపంలో వచ్చి ఇన్స్టిట్యూషన్స్ నే దూషించేలగంగా పోతున్నది అంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇండియా ఒక ప్లే గ్రౌండ్ కాలేదు. ఒక అడ్డమైన మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ప్రొటెస్ట్ తీసుకొని వచ్చి డిజిటల్ డిగ్నిటీ పేరు మీద ఇవాళ భారత అవని అఫోర్డ్ చేయలేదు. 148 కోట్ల జనాభా ఇవాళ మరొకసారి జంగిలి గాన్లకు అధికారం ఇయ్యలేము. ఇవాళ డెమోక్రసీకి క్రిటిసిజం అవసరం, డిసెంట్ కూడా అవసరం, సటారికల్ విమర్శ కూడా అవసరం, అకౌంటబిలిటీ కూడా అవసరం. దాంతో పాటు మన నాగరికతకు, అట్లీస్ట్ భారత్, మన యూనిటీ ఇంపార్టెంట్, మన స్టెబిలిటీ ఇంపార్టెంట్, రాజ్యాంగం పట్ల ఉన్న నమ్మకం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది కదా జాతీయ భావన, నేషనల్ కాన్షియస్. బికాస్ దిస్ ఈజ్ భారత్. వీ మే ఫైట్ పొలిటికలీ, బట్ వీ మే నాట్ లెట్ భారత్ ఫ్రాక్చర్ ఎమోషనలీ. గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి, సిస్టమ్లు రిఫార్మ్ అవుతాయి, సొసైటీ కొలాప్స్ కావద్దు. ఎందుకు చెప్పాలనా, సొసైటీ కొలాప్స్ అయితే నువ్వు నేనే ఆ ఖర్చు భరించాల్సి వస్తుంది. క్యూంకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.
జై హింద్, వందే మాతరం.